ఐటీ సెక్టర్లో కెరియర్ కావాలా అనుకుంటున్నారా? మీ స్కిల్స్కు తగిన జాబ్ ఈ సెక్టర్లో ఉన్నాయో తెలుసుకుందాం అనుకుంటున్నారా? ఈ ఐటీ సెక్టర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తప్ప ఇంకా ఎవరైనా పని చేయొచ్చా? మీ మనసులో కూడా ఈ ప్రశ్నలు ఉన్నాయా? అయితే ఈ ఎపిసోడ్ మీకోసం. నమస్కారం, సచ్ హోంగే సప్నేలో మీ అందరికీ సుస్వాగతం. సచ్ హోంగే సప్నే ఇది ఒక వెబ్ సిరీస్. ఇది యుఎన్డిపి ఇండియా మరియు హెడ్ హెల్డ్ హై ఫౌండేషన్ మన యూత్ కోసం తీసుకొచ్చారు. ఈ వెబ్ సిరీస్లో యంగ్స్టర్స్ మరియు వేరే కెరీర్ ఎక్స్పర్ట్ ఒకే ప్లాట్ఫామ్లో యూత్ కెరియర్, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, సాఫ్ట్ స్కిల్ మరియు యంగ్స్టర్స్కి ఆకర్షించే డిస్కషన్తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం ఇవాళ ఐటీ సెక్టర్ గురించి. ఈ సెక్టర్ మనకు సరౌండ్ అయి ఉంది. ఈరోజు మనము మొబైల్ ఫోన్, టెలివిజన్, కంప్యూటర్ మరియు అప్లయన్సెస్ వాడుకుంటున్నామంటే దాని కారణం ఐటీ సెక్టరే. ఈ సెక్టర్ చాలా వేగంగా పెరుగుతుంది. ఫ్యూచర్లో ఈ సెక్టర్లో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. రండి, ఈరోజు మనం కలుద్దాం మన ఐటీ సెక్టర్ ఎక్స్పర్ట్ మిస్టర్ తిరుమలరావు చామల. తిరుమలరావు గారు సికులస్ ట్రేడింగ్ అండ్ కన్సల్టెన్సీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్లో మేనేజింగ్ డైరెక్టర్. ఈయనకు 22 సంవత్సరాల అనుభవం ఉంది ఐటీ సెక్టర్లో. నమస్కారం తిరుమలరావు గారు. నమస్కారం సుగత గారు. వెల్కమ్ టు సచ్ హోంగే సప్నే. మన ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఐటీ సెక్టర్ అంటే ఏంటి? ఇది ఎంత పెద్దగా మరియు ఇంట్లో ఏమేమి ఉంటాయి? ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది మన ఇండియాలో $177 బిలియన్ మార్కెట్ ఉంది ఇవాళ. అండ్ ఇది ఫ్యూచర్లో బై 2025 $350 మిలియన్ వరకు గ్రోత్ ఉంటుందని అంచనాలు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ ఎంతమంది వర్క్ చేస్తున్నారంటే అప్రాక్సిమేట్గా 46 లక్షల మంది పనిచేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా. సో సెక్టర్ ఐటీ అండ్ ఐటీఈఎస్ రెండు అంటారు. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీఈఎస్ అంటే ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, అంటే బీపీఓ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, కేపీఓ, ఇవన్నీ ఐటీ ఎనేబుల్డ్ సెక్టర్ కింద వస్తాయి. ఐటీ మన డే టు డే లైఫ్లో ఎలా యూజ్ మరియు రిక్వైర్డ్ అవుతుంది? మీరు దీని గురించి కొన్ని ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? ఇవ్వగలం, షూర్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మన డే టు డే లైఫ్లో చూసుకుంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు చేతి ఫోన్ వాడుతున్నారు, హ్యాండ్ ఫోన్. సో మన మొబైల్ ఫోన్ అంటారు దాన్ని కొంతమంది, తెలుగులో మాట్లాడుకుంటే చేతి ఫోన్, హ్యాండ్ ఫోన్. సో ఇందులో ఉన్న ప్రతి అప్లికేషన్, మీరు వాట్సాప్ అన్నది బాగా పాపులర్ అయింది, ఫేస్బుక్ అన్నది సోషల్ మీడియా, అలాగే మీరు మీ ప్రస్తుతానికి ప్రతి ప్రభుత్వము మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ మనీ చేస్తుంది. ఆ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ ఎలా వస్తుంది? డైరెక్ట్గా క్యాష్ బెనిఫిట్ గవర్నమెంట్ అకౌంట్ నుంచి మన అకౌంట్లకు వస్తున్నాయి. అది రైతులు అనుకోండి, లేకపోతే డ్వాక్రా గ్రూప్ అనుకోండి, ఉమెన్స్ గ్రూప్ అది. సో ఈ గ్రూపుల్లో ఏమవుతుందంటే డైరెక్ట్గా డబ్బులు మనకు వస్తున్నాయి. అవన్నీ ఎలా వస్తున్నాయి? మీరు ఇంట్లో కూర్చుంటున్నారు, మీకు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి? సింపుల్ ఎగ్జాంపుల్, బ్యాంకింగ్ సిస్టమ్ అన్నది ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది మనకి. ఆ బ్యాంకింగ్ సిస్టంలో బ్యాంక్ వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు. ఆ సాఫ్ట్వేర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే బేసిక్గా సాఫ్ట్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ ఉంటుంది. హార్డ్వేర్ అంటే మన కంప్యూటర్ డబ్బా, సాఫ్ట్వేర్ అంటే అందులో ఉన్న ఈ టెక్నాలజీ, ఈ సాంకేతికత మొత్తం. ఈ సాంకేతికతని మనం వినియోగించుకొని ఒక అప్లికేషన్ అంటే మన ప్రాసెస్ని, ఏదైతే డబ్బులు బ్యాంక్ నుంచి గవర్నమెంట్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ నుంచి మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని ప్రాసెస్ అంటారు. ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి మనము ఒక సాఫ్ట్వేర్ రాస్తాం, దాన్నే సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంటారు. ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్ సింపుల్గా బ్యాంక్ ఎక్కడి నుంచో గవర్నమెంట్ ఒక మీటర్ నొక్కితే, ఒక ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తే మన అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి. ఇది సింపుల్ బ్యాంకింగ్ అప్లికేషన్.
అది వాట్సాప్, మీరు ఏదో మెసేజ్ మీ ఫ్రెండ్స్కి లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్కో పంపిద్దాం అనుకుంటున్నారు. ఆ మెసేజ్ వాట్సాప్ అనే ఒక సింపుల్ అప్లికేషన్ మీ మొబైల్లో ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మీరు మెసేజ్లు చేస్తున్నారు, వీడియో కాల్ చేస్తున్నారు, తర్వాత మాట్లాడుకుంటున్నారు, ఫోన్ కాల్స్. ఇవన్నీ సాఫ్ట్వేర్ బేస్డ్ అప్లికేషన్స్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ అన్నది ఒక కాంపోనెంట్. ఇందులో హార్డ్వేర్ అంటే ఏంటి? ఈ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఎక్కడైతే మనకి ఇన్స్టాల్ అంటే మనం పెట్టడం అన్నమాట, తెలుగులో చెప్తారు. ఆ ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ ఉన్నది అదంతా హార్డ్వేర్ ఉంటుంది అనమాట. బేసిక్గా దానికి సర్వర్స్ ఉంటాయి. తర్వాత సైబర్ నేరగాళ్ళు దాన్ని అటాక్ చేయకుండా, మీ మీ మాటలు వినకుండా సైబర్ సెక్యూరిటీ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. తర్వాత అదే సైబర్ సెక్యూరిటీలో భాగంగా ఎన్క్రిప్షన్ ఉంటుంది, డిక్రిప్షన్ ఉంటుంది. సో మీరు పంపించే మెసేజ్ అవతల వాళ్ళకి కనిపిస్తుంది కానీ మధ్యలో ఎవరు దాన్ని చదవలేరు. దాన్ని ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ మెకానిజం ఉంటుంది. సో ఇవన్నీ డే టు డే ప్రాసెస్లో మీ బ్యాంకింగ్ అప్లికేషన్ అవ్వండి, లేకపోతే మీ ఫోన్ కాల్ అవ్వండి, ఫోన్ కాల్ కూడా వెనకాల సాఫ్ట్వేర్ ఉంటుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం వాళ్ళు టెలికాం డెవలప్మెంట్ అప్లికేషన్స్ వాడతారు అనమాట, టెలికాం సాఫ్ట్వేర్. అలాగే మీ వాట్సాప్ మెసేజింగ్ మొత్తం సాఫ్ట్వేర్ ఉంటుంది. సో ఇవన్నీ కాకుండా ఆన్లైన్లో రైల్వే రిజర్వేషన్లు చేసుకుంటాం. మనం ట్రావెల్ చేసినప్పుడు ఆన్లైన్లో బస్ రిజర్వేషన్, టికెట్ రిజర్వేషన్ చేసుకుంటాం. అవన్నీ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒక భాగమే. ఇంతకుముందు టికెట్ కావాలంటే మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కంప్యూటర్లో మొత్తం చేసి మనకి టికెట్ ప్రింట్ చేస్తూ ఉంటారు. ఆ కంప్యూటర్లో పనిచేసేది ఇట్స్ ఇది టికెట్ ఇష్యూయింగ్ ప్లాట్ఫామ్. సో ఇవన్నీ మన డే టు డే అప్లికేషన్స్ కిందకి వస్తుంటాయి. చాలా చక్కగా చెప్పారు, వెరీ బ్యూటిఫుల్. మన థర్డ్ క్వశ్చన్ ఈజ్, ఒకవేళ యంగ్స్టర్ ఈ సెక్టర్లో ఎంట్రీ చేయాలంటే ముఖ్యమైన 3 విషయాలు ఏం చేయాలి? సో ఫస్ట్ యంగ్స్టర్కి కావాల్సింది ఏంటంటే, నేను పల్లెటూరులో పుట్టాను, తెలుగు మీడియంలో చదువుకున్నాను. 10th క్లాస్ వరకు నాకు ఇంగ్లీష్ అంటే ఏంటో పెద్దగా తెలియదు, ఓన్లీ ఇంగ్లీష్ అదే సబ్జెక్ట్ తప్ప. సో ఫస్ట్ మనకు కావాల్సిందంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్. ఎక్కడ చదువుకున్నాము, ఎలా చదువుకున్నాము అన్నది ఇంపార్టెంట్ కాదు. ఈ వరల్డ్ అన్నది వెరీ వెరీ కాంపిటేటివ్ వరల్డ్. మనలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది, లక్షల మంది కాదు, ఒక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది మనము ఫస్ట్ మొట్టమొదటిగా అలవాటు చేసుకోవాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలవాటు చేసుకున్న తర్వాత సెకండ్ థింగ్ అన్నది ఫోకస్ కావాలి. ఏంటి ఫోకస్? ఐటీలో జాబ్ అనేది ఫోకస్ అయితే ఐటీలో ఏ జాబ్ చేయాలి? సో సింపుల్ ఒక ఉదాహరణ తీసుకుంటే, ఫ్యూచర్ నెక్స్ట్ 5 సంవత్సరాలు మనం ఐటీలో స్థిరపడాలి అంటే నేను జావా నేర్చుకుంటే సరిపోదు. జావా అన్నది ఒక టెక్నాలజీ, సరిపోతుందని కాదు. బేసిక్గా ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటివన్నీ చాలా రకరకాలు ఉంటాయి టెక్నాలజీస్. ఆ టెక్నాలజీలో దేని మీద నేను ఫోకస్ చేయాలి ఫస్ట్ అన్నది ఇంపార్టెంట్. ఆ ఫోకస్ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన పుస్తకాలు చదవటం, యూట్యూబ్లో దానికి సంబంధించిన వీడియోలు చూడటం. ఇప్పుడు టెక్నాలజీ అంతా ప్రతి పల్లెటూరులో ఇంటర్నెట్ ఉంటుంది. సో అంతర్జాలం అంటారు దాన్ని మన తెలుగులో. ఆ అంతర్జాలాన్ని ఉపయోగించుకొని దాని మీద రీసెర్చ్ చేస్తూ చదువుకుంటూ, దెన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ మీ ఊర్లో కానీ, మీ ఊర్లో ఉండి బయటికి వెళ్ళి జాబులు చేస్తున్న వాళ్ళు కానీ, వాళ్ళతో మాట్లాడి దేని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది, దానికంటే ముందు మీ ఇంట్రెస్ట్ ఏంటి, ఆ ఇంట్రెస్ట్తో పాటు మీ ఫోకస్ ఏరియాని డెవలప్ చేసుకుంటూ స్లోగా ప్రిపేర్ అవుతూ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్మెంట్, ఇప్పుడు నేను తెలుగు మీడియంలో ఫస్ట్ చదువుకున్నాను. తెలుగు మీడియంలో చదువుకున్న తర్వాత 10th తర్వాత నన్ను ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియం మార్చారు. ఫస్ట్ 1 year చాలా కష్టం అనిపించింది. సో ఈ టైంలో నేను ఏం చేశానంటే, ఇంటర్మీడియట్ వరకు అంతా బట్టి కొట్టేసి రాసేయచ్చు, పెద్ద దానిలో ఇదే ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినప్పటికీ మీ కమ్యూనికేషన్ స్కిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఎలా డెవలప్ చేసుకోవాలంటే, మేము చదువుకునే రోజుల్లో ఇంటర్నెట్ అంత ఎక్కువ ఉండేది కాదు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు సో డిక్షనరీలు చూసుకోవటం, ఇంగ్లీష్ పేపర్ చదువుకోవటం, పేపర్లో ఉన్న మీనింగ్ డిక్షనరీ చూసి ఏంటి మీనింగ్ అని చూసుకోవటం, అలా నేర్చుకున్నాను. కాకపోతే నేను నేర్చుకున్న బెస్ట్ థింగ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్లో, అంటే ఇట్ మైట్ సౌండ్ ఫనీ, బట్ ఫైండ్ ఎ పర్సన్ ఆపోజిట్ సెక్స్. మీరు మగవారు అయితే ఆడవారు, ఆడవారు అయితే మగవారు, ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకోండి. తప్పులు మాట్లాడండి. అవతల వ్యక్తికి చెప్పండి, నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను,
నేను తప్పులు ఏమైనా మాట్లాడితే మనల్ని కరెక్ట్ చేయండి. అలా చేస్తే మనకి బేసిక్గా 2 విషయాలు వస్తాయి. ఒకటి ఫియర్ ఫ్యాక్టర్. ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది పోతుంది. మనకి ఎప్పుడన్నా మా రోజుల్లో మేము ఒక అమ్మాయితో మాట్లాడాలంటే భయపడేవాళ్ళం. నేను కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఎక్కువగా ఆపోజిట్ సెక్స్ వాళ్ళతో మాట్లాడితే నాకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ అనేది పోయిందన్నమాట. ఫస్ట్ ఫియర్ ఫ్యాక్టర్తో పాటు నాకున్న మంచి స్నేహితులు వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు మొదటి నుంచి కాన్వెంట్లో చదువుకొని ఇంగ్లీష్ మీడియం చదువుకొని వచ్చిన వాళ్ళు బాగా మాట్లాడేవారు ఫ్లూయెంట్గా. వాళ్ళ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇవాళ నేను టీచ్ చేస్తాను ఇంగ్లీష్. ఆ స్టేజ్కి వచ్చాను నేను. సో ఐ థింక్ ఫియర్ ఫ్యాక్టర్, ఫోకస్, దెన్ మీకు క్లారిటీ ఉండాలి, నలుగురితో మాట్లాడాలి. సో కమ్యూనికేషన్ స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర సబ్జెక్ట్ ఉండొచ్చు, ఆ సబ్జెక్ట్ని నేను ఎదుటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే పరిస్థితి ఉంటే కానీ ఇంటర్వ్యూ ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. నేను స్టేజ్ ఎక్కితే నాకు ఎక్కువగా కాళ్ళు వణికేవి. సో అందుకు నేనేం చేసేవాడిని, కాలేజ్లో ఉన్నప్పుడు ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉంటే నేను ఫస్ట్ ఉండేవాడిని, చదువులో వెనకాల ఉండేవాడిని. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 ఫోకస్ చేస్తే కమ్యూనికేషన్ స్కిల్, ఈ ఫోకస్, ప్రిపరేషన్ ఏం చేద్దాం అనుకుంటున్నారు చేసి 10 మందితో మాట్లాడి ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటే ఐ థింక్ ఇంటర్వ్యూ ఫేస్ చేయడం చాలా ఈజీ. ఇంటర్వ్యూలో వచ్చిందే ఆన్సర్ చేయండి, రాని దానికి ఏదో ఒకటి చెప్పేద్దామనే ఫీలింగ్ అవసరం లేదు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కూడా మనిషే. ఆయన వచ్చి మిమ్మల్ని ఏమీ ఆన్సర్ చెప్పకపోతే తల తీయరు. ఈ ఇంటర్వ్యూ కాకపోతే ఇంకో ఇంటర్వ్యూకి వెళ్ళచ్చు. 10 ఇంటర్వ్యూ నేను క్యాంపస్లో వచ్చినప్పుడు ప్రతి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోదామని నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎక్స్పీరియన్స్ కోసం వెళ్ళేవాడిని. సో నా టార్గెట్ ఉన్న ఇంటర్వ్యూ నేను సెలెక్ట్ అయ్యాను. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆసమ్ సార్, చాలా బాగా మాట్లాడారు. యంగ్స్టర్స్కి వాళ్ళకు ఉన్న భయము అది వెళ్ళాలంటే వాళ్ళకు ఈ ఛాలెంజెస్ కమ్యూనికేషన్ ఉండాలని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఈ సెక్టర్లో కెరీర్ ఆప్షన్స్ ఏమేమి ఉంటాయి మరియు ఇందులో జాబ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇందులో కెరియర్ ఆప్షన్స్ మల్టిపుల్ ఉంటాయి. సో ఒకటి బేసిక్గా మీ కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి మనం ఫస్ట్ చెప్పుకున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అని 2 ఉంటాయి. సో ఐటీలో టెక్నాలజీ సర్వీసెస్ ఉంటాయి, దెన్ డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత అంటే డొమైన్ నాలెడ్జ్ అంటే బేసిక్గా నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అలాగే హార్డ్వేర్ ఉంటుంది, ప్రాసెస్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ఉంటుంది, క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది, దెన్ ప్రొడక్షన్ ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది, తర్వాత దాన్ని ఏమంటారంటే సపోర్ట్ సర్వీసెస్. దీని అంతటికి ప్రొడక్షన్కి, పోస్ట్ ప్రొడక్షన్కి, వాటి అన్నిటికీ సపోర్ట్ సర్వీసెస్ ఉంటాయి. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరకు ఎంతవరకు వస్తాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో మీకు నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ ఉంటుంది, తర్వాత బీపీఓ ఉంటుంది, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ అని ఒక ఆపర్చునిటీ ఉంటుంది. అలాగే కాకుండా మీకు మేనేజ్మెంట్, బేసిక్గా ఐటీ అంటే ఓన్లీ టెక్నాలజీ వరకే కాకుండా, ఇప్పుడు నేను అనుకోండి, నాకు ప్రోగ్రామింగ్ అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నేను మొదటి నుంచి నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాయిన్ అయిన మొదటి నుంచి ఫస్ట్ 2 years పనిచేసిన తర్వాత నాకు అర్థం చేసుకున్నాను, ఐఎమ్ నాట్ ఎ పర్సన్ హూ ఈజ్ ఫిట్ ఫర్ ప్రోగ్రామింగ్. నేను నా కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు నా మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ టు బికమ్ ఏ సేల్స్ పర్సన్ అని చెప్పాను. సో సేల్స్ అంటే ఏంటి? సో సేల్స్ అనేది ఒక మీరు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని సేల్స్ వాళ్ళు వెళ్ళి అమ్మాలి, అమ్మితే కానీ రెవెన్యూ జనరేషన్ అవ్వదు. సో డెలివరీ, సేల్స్, టెక్నాలజీ, ఇవన్నీ మొత్తం ప్రాసెస్లో ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో భాగంగా ఏ కంపెనీలోనే ఇవన్నీ ఉంటాయి, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో కెరియర్ వైజు మీకు మొదలు చెప్పారు, మీ స్ట్రెంగ్త్, మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బేస్ చేసుకొని మీకు ఏది సూట్ అవుతుంది అన్నది మీరే చూస్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు బాగా మాట్లాడగలుగుతారు. నేనైతే 10 నిమిషాలు ఎవరితో కూర్చుంటే వాళ్ళని బొట్టలో వేసుకోగలిగే శక్తి నాకు ఉంది, సామర్థ్యం నాకు ఉంది. అందుకని నేను సేల్స్లోకి వెళ్ళాను. ఇంకొకరు ఏముంది, 10 నిమిషాలు కూర్చొని ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలిగే శక్తి ఉంటుంది, ఒక లాజిక్ రాయడం శక్తి. సో వాళ్ళు ఏం చేయాలి, టెక్నాలజీ వైపు వెళ్ళాలి, ఆర్కిటెక్చర్ వైపు వెళ్ళాలి. అలాగే ఇంకొకరు బాగా డాక్యుమెంటేషన్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళు డొమైన్ నాలెడ్జ్ పెంచుకొని డొమైన్ వైపు వెళ్తే బాగుంటుంది వాళ్ళకి. అలాగే కొంతమందికి అంటే ఓన్లీ కబుర్లు చెప్పడం సరదా ఉంటుంది, వాళ్ళు కాల్ సెంటర్ వైపు వెళ్ళచ్చు, కస్టమర్ ఇంటరాక్షన్ అవన్నీ. సో ఇవన్నీ రకరకాల విభాగాలు. ఈ విభాగాల్లో మీకు ఏది సూట్ అవుతుంది అన్నది మీరే చూస్ చేసుకోవాలి.
ఎదుటి వాళ్ళు నా స్నేహితుడు వచ్చి ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో బాగా సంపాదిస్తున్నాడు, ఇంకొకరేమో డేటా అనలిటిక్స్ లో బాగా సంపాదిస్తున్నాడు అని చెప్పి మనం అందులోకి వెళ్తే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫెయిల్ అవ్వకూడదు అంటే ఫస్ట్ ప్రాసెస్, మీకు మీ కాన్ఫిడెన్స్ ఏంటి, మీ టాలెంట్ ఏంటి, మీ ఫోకస్ ఏరియా ఏంటి, దాన్ని బట్టి మీరు సరైన సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. అంటే ఇంకా ఇంట్లో జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటుంది సార్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది? సో డెఫినెట్గా ఫ్యూచర్ అన్నది ఇండియాకి ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్లో ఇంకా గ్రోత్, నేను చెప్పినట్టు 177 బిలియన్ యుఎస్ డాలర్స్ ఇవాళ మార్కెట్ అయితే 350, ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది మార్కెట్ ఆపర్చునిటీ. అంత పొటెన్షియల్ ఉంది కాబట్టి అంచనాల ప్రకారం ఇండియాలో మాత్రం మార్కెట్ వరకు, జాబ్ వరకు ఏమాత్రం స్కిల్, బేసిక్లీ యూ హ్యావ్ టు బి స్కిల్డ్ ఎనఫ్ టు గెట్ ఎ జాబ్ అండ్ యూ హ్యావ్ టు బి స్కిల్డ్ ఎనఫ్ టు కంటిన్యూ ఇన్ ఎ జాబ్, యూ హ్యావ్ టు బి స్కిల్డ్ ఎనఫ్ టు సస్టైన్ ఎ జాబ్. లేకపోతే ఈ కాంపిటేటివ్ వరల్డ్ ఎలా ఉంటుందంటే మీ జాబ్ మీకు 3 months to 6 months, మీరు కరెక్ట్గా పర్ఫామ్ చేయకుండా మీరు కావాల్సిన డిజైర్డ్ రిజల్ట్స్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా మిమ్మల్ని కంపెనీ నుంచి బయటికి పంపించడం జరుగుతుంటుంది. సో అందుకు మీరు స్కిల్ఫుల్గా ఉండి కాన్స్టెంట్ లెర్నింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. టెక్నాలజీస్ కీప్ చేంజింగ్, సో అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే డెఫినెట్గా జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఇది గవర్నమెంట్ జాబ్ లాగా ఒకసారి జాయిన్ అయితే ఇంకా జీవితాంతం జాబ్ ఉంటుంది అనే పరిస్థితి అయితే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఉండదు. సో ఐటీ కానీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కానీ, సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవసరం సార్, చాలా చక్కగా చెప్పారు సార్. లైక్ మీరు చెప్పారు ఇందులో ఆఫర్స్ ఎలా ఉంటుంది, ఇందులో ఆపర్చునిటీస్ ఎలా ఉంది, ఇందులో ఫెయిలియర్స్ ఎలా ఉంది, మీకు ఎలా అప్ స్కిల్ చేసుకోవాలి, అది కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఎట్ ప్రెసెంట్ పర్సన్ విత్ డిసబిలిటీ మరియు మహిళల రోల్స్ అనే ఆపర్చునిటీస్ ఏముంటాయి ఈ సెక్టర్లో? సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్ వరకు యూ హ్యావ్ టు యూజ్ యువర్ బ్రెయిన్. డిజబిలిటీ అన్నది ఓన్లీ ఫిజికల్, ఇట్స్ ఫిజికల్ ఇన్ నేచర్ రాదర్, రైట్? సో మీ బ్రెయిన్ షార్ప్గా పనిచేసినంత వరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డిజేబిలిటీ గురించి మీరు మర్చిపోవచ్చు, ఫిజికల్ డిజబిలిటీ గురించి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత మీకు మొబిలిటీ కష్టం అనుకోండి మీ డిజబిలిటీ వలన, బికాస్ ఆఫ్ యువర్ డిఫరెంట్లీ ఏబుల్నెస్, ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు ట్రావెల్ టు ఎ ప్లేస్, వర్క్ ప్లేస్, ఇంటి నుంచి పనిచేసుకోవచ్చు కరెంట్ పరిస్థితుల్లో. సో దాన్ని మైండ్ నుంచి బయటకు తీసేసి ఓన్లీ ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ బ్రింగ్ ఆన్ టు ద టేబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన టెక్నాలజీ కానీ, సేల్స్ ఒక్కటే కస్టమర్ని ఎప్పుడు కలవాల్సి ఉంటుంది. వేరేస్ బ్యాక్ అండ్ ప్రాసెసింగ్ కానీ, లేకపోతే డెవలప్మెంట్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ, ఇవన్నీ ఇంట్లో కూర్చొని పనిచేసుకోవచ్చు. సో ప్రతి కంపెనీ మినిమం 7% ఆఫ్ దేర్ వర్క్ ఫోర్స్ యూజువలీ డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్ని తీసుకోమని మ్యాండేట్ ఉంది. సో చాలా వరకు ఫాలో అవ్వట్లేదు, బట్ అది ఎనేబుల్ చేసుకుంటే డెఫినెట్గా డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్కి మంచి ఆపర్చునిటీస్ అయితే సిస్టంలో ఉన్నాయి. లేడీస్ దే ఆర్ ఫ్లయింగ్ ఫైటర్ జెట్స్. ఐఎమ్ టోల్డ్ రఫాయల్ ఇప్పుడు ఒక లేడీ పైలట్ ట్రైన్ అవుతున్నారు ఫ్రాన్స్లో. సో దెర్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఏ లేడీ కాంట్ డూ. సృష్టికి రహస్యం, సృష్టికి మూలం స్త్రీ. సో స్త్రీ జాతికి ఎంతవరకు ఆపర్చునిటీ ఉన్నది అన్నది ఆ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పే అంత స్థితిలో లేనని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆపర్చునిటీ అన్నది స్త్రీ జాతికే ఎక్కువ పురుష జాతి కంటే. మన సమాజం లేడీస్ని అలాగా చూడటం వల్ల ఇండియాలో అలా అనిపించిందేమో కానీ, బట్ ఐ థింక్ దే ఆర్ బెటర్ దాన్ మేల్. దట్స్ వాట్ ఐ ఆర్ ఈక్వల్లీ క్యాపబుల్ ఆర్ బెటర్ క్యాపబుల్ దాన్ మేల్. మన సమాజ పరిస్థితి వలన మన ఇంట్లో లేడీస్ని వంటింట్లో పని చేయించుకోవటం అని కానీ ఇంకోటి, సో ఫ్యామిలీతో కన్విన్స్ చేసుకొని ఐ థింక్ దే ఆర్ ఈక్వల్లీ బెటర్. బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆర్ today's Flextronics CEO, and then erstwhile Indira Gandhi, who ruled this nation, was the Prime Minister, and now Indira Nui, she was heading PepsiCo. There are multiple Kamala Harris, who may be the president, vice president of America soon. So IT and IT enabled services lo 100% opportunities irrespective of gender available unnai. It always depends on the person who wants to take up that opportunity. So ఆ ఆపర్చునిటీ స్త్రీగా మీరు తీసుకోవాలనే కోరిక, కుతూహలం మీ దగ్గర ఉంటే మీరు ఈక్వల్గా ఆపర్చునిటీస్ పురుషులతో పాటు ఉన్నాయి. చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఈ సెక్టర్ గురించి ఎవరు మాట్లాడలేని
ఆ 3 టాప్ ఛాలెంజెస్ ఏంటి? 3 ఛాలెంజెస్ అన్నది, ఫస్ట్ ఛాలెంజ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ. ఎలా ఉంటుందంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ అన్నది, నాస్కామ్ అనే ఒక బాడీ ఉంది, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. ఆ నాస్కామ్ అనే బాడీ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. సో అవేర్నెస్ క్రియేషన్ అన్నది నాస్కామ్లో భాగంగా తీసుకుంటే, ఇప్పుడు హెల్డ్ హై నన్ను ఇంటర్వ్యూ చేస్తూ ఈ డేటాని మొత్తం క్యాప్చర్ చేస్తూ దీన్ని మీరు కొన్ని వేల మందికి, కొన్ని వందల మందికి వినిపించడానికి ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవుతున్నారు. ఇలాగా విలేజ్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇఫ్ వీ కెన్ ఎనేబుల్ వాట్ ఆర్ ది ఆపర్చునిటీస్ అన్నవి 10 మందికి చెప్పగలిగితే, ఇప్పుడు ఏమవుతుందంటే దిస్ ఈస్ ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ సిటీస్. ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ అన్నది సిటీస్లోనే ప్రస్తుతానికి ఫోకస్ అవటం వలన ఈ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయన్నది చాలా మందికి తెలియట్లేదు రూరల్ ఏరియాస్లో. సో అందుకే ఇండియా బీపీఓ ప్రమోషన్ స్కీమ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 years ago 3 years ago లాంచ్ చేసి రూరల్ ఏరియాస్లో దీన్ని ఎలా తీసుకెళ్దాం అనే అవగాహనతో చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చింది. ఆ ఇన్సెంటివ్స్ వలన చాలామంది లాభపడ్డారు. అంటే ఇన్ఫర్మేషన్, అంటే ఇంట్లో కూర్చొని కూడా నేను ఒక పల్లెటూరులో కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెట్టచ్చు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయచ్చు అనే అవగాహన క్రియేట్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మిగతా వాళ్ళకి తెలియదని నేను చెప్పను, మిగతా వాళ్ళకి తెలియకపోయినా యాక్ట్ చేయట్లేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ lacuna area that I see that can be improved in the entire industry, IT and IT enabled services. Second thing ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్ లేనిదే ఏమీ చేయలేమన్నది నేనే చెప్పాను. కమ్యూనికేషన్ స్కిల్, ఎవ్రీబడి టాక్స్ అబౌట్ డెవలపింగ్ కమ్యూనికేషన్, తర్వాత క్రాస్ సెల్, అప్ సెల్, ఐ మీన్ ఐమ్ సారీ, నాట్ క్రాస్ సెల్, అప్ సెల్, బట్ రీడింగ్, స్కిల్ బిల్డింగ్. సో అవన్నీ ఓన్లీ మిగతా వాళ్ళకి తెలియదని అగైన్ చెప్పను, బట్ ప్రాసెస్ ప్రకారం జరగట్లేదు. ఈ ఓన్లీ విత్ ఇన్ ద కంపెనీస్ జరుగుతున్నాయి. ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ అన్ ఎంప్లాయీ బికాస్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ వన్ టు డూ. బట్ మనలో ఎంప్లాయర్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఉన్నా దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం అనే పరిస్థితి నాకు అర్థమైంది. సో దాన్ని మనం ఎలా ఎనబుల్ చేయాలన్నది ఇండస్ట్రీ సైడ్ నుంచి I think there is little focus. Not many people think about this, and this is an area if people can focus, can actually help the society at large. థ్యాంక్ యూ సార్, చాలా బ్రీఫ్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు దీని గురించి. థ్యాంక్ యూ. Most welcome. ఈ సెక్టర్ గురించి మీరు ఏ మిత్ బ్రేక్ చేయాలనుకుంటున్నారు? The biggest myth, నేను మీకు ముందు చెప్పాను, కమ్యూనికేషన్ స్కిల్ చాలా ఇంపార్టెంట్ ఈ సెక్టర్కి, వెరీ ఇంపార్టెంట్. పల్లెటూరులో తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు, లేకపోతే తమిళ మీడియం, కన్నడ మీడియం చదువుకున్న వాళ్ళు చేయలేరు. సో ద బిగ్గెస్ట్ మిత్ దట్ ఐఎమ్ ప్లానింగ్ టు బ్రేక్ ఈజ్ దాట్ అసలు రూరల్ ఏరియాస్లో చదువు రాని వాళ్ళతో, నేనైతే చదువు రాని 10th class పాస్ అయ్యి ఇంట్లో ఏదో పరిస్థితుల ప్రభావం వలన చదువు ఆపేశారు, లేకపోతే ఇంట్లో బయటికి పంపించలేని ఫైనాన్షియల్ స్టేటస్ వలన, వాళ్ళకి అవగాహన పేరెంట్స్కి లేకపోవడం వలన వాళ్ళు నువ్వు ఊర్లో ఉండిపో, ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఏదో ఒకటి చేసుకో అని పరిస్థితుల వలన వాళ్ళు చదువు ఆపేశారు. సో బేసిక్గా 10th పాస్ అయిన వాళ్ళని 11th 12th జస్ట్ ఫోకస్ ఆన్ గివింగ్ దెమ్ ఓన్లీ డేటా అనలిటిక్స్ ట్రైనింగ్ అండ్ మేక్ దెమ్ డేటా సైంటిస్ట్. విప్రోలో ప్రోగ్రామ్ ఉండేది, వేజ్ అని, విప్రో అకాడమీ ఫర్ సాఫ్ట్వేర్ ఎక్సలెన్స్. వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ విప్రో బ్యాక్ ఇన్ 2000. వేజ్ ఏం చేస్తుందంటే డిగ్రీ వాళ్ళని తీసుకొచ్చి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళని, బీఎస్సీ వాళ్ళని, అప్పట్లో జాబ్ అంటే ఇంజనీరింగ్, ఎంసీఏ, ఎంటెక్, బీటెక్ వీళ్ళే ఐటీ జాబ్స్ అనే ఒక మిత్ ఉండేది. బీఎస్సీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని 6 years ట్రైనింగ్ చేసేవారు, 4 years + 2 years బిట్స్పిల్ అనే కోర్సులో. దే యూస్ టు పర్ఫార్మ్ బెటర్ దెన్ అస్. So when you can do it for a graduation person, somebody who has stopped in 10th, if we can train them 11th and 12th only on basics of programming, basics of process, basics of documentation, basics of how you can develop
స్టాటిస్టికల్ మోడల్స్. ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఆపేసినా వాళ్ళ బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది. వాళ్ళ బ్రెయిన్ని మనం ఎలా యూజ్ చేసుకొని టాలెంట్ ఫోర్స్ని, వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయగలం అన్నది నా ఆలోచన. దానికోసం ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతున్నాను, పెద్ద కంపెనీలతో. అది జరుగుతుందా లేదన్నది కాలమే నిర్ణయించాలి. బట్ దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు బ్రేక్. IT and IT enabled services is not only for engineers or MTechs or IITs or BTechs or Harvards. It is a subject that is meant for, I believe, everybody that has a mind and everybody that can apply that mind in the right way to achieve something or to develop something. It can be a statistical model, or it can be a process, or it can be a sale process or a documentation process. మీ నుంచి 1 line advice for our youngsters. Self-confidence and stay focused. And there's nothing that in this world you can't achieve. This is my assessment. ఇప్పుడు మీ నుంచి సాఫ్ట్ స్కిల్ ఆఫ్ ది డే. సాఫ్ట్ స్కిల్ ఆఫ్ ద డే అంటే బేసిక్గా మీరు, సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు పర్సనల్గా మిమ్మల్ని ఎవరు పిల్లరు, మీ రెజ్యూమే పంపించమంటారు. మీ రెజ్యూమే చూసి అవతల వాడు, అమ్మ వీడు చాలా స్టఫ్ ఉన్న వ్యక్తి అని, ఈ అమ్మాయి చాలా స్టఫ్ ఉన్న వ్యక్తి అని ఎలా తెలుస్తుంది? మీరు రాసే అందులో రాతలు బట్టి ఉంటుంది మీ బయోడేటాలో. అదే వేరే వాడిది సీకింగ్ ఛాలెంజింగ్ కెరీర్ అని అందరిలాగా నేను రాస్తే ఇది నార్మల్ రెజ్యూమే అనుకుంటారు. సో సాఫ్ట్ స్కిల్ అన్నది ఎలా ఉంటుందంటే, మీ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్. I may be a very, very bad person inside, but if I'm able to present to the outside world that I'm the best person, that is very important. So perception is very, very important. మీరు ఏ ట్రాన్సాక్షన్లో రియాలిటీ అనేది లాంగ్ టర్మ్లో తెలుస్తుంది. బట్ ఫస్ట్ మీరు ఏదైనా అచీవ్ చేయాలంటే పీపుల్ పర్సీవ్, ఆ పర్సెప్షన్ గురించి వెరీ వెరీ. సో సెకండ్ థింగ్ ఏంటంటే, మీరు ఒకటే క్వశ్చన్ అడిగారు బట్ రెండు ఆన్సర్లు ఇస్తాను. సో ఇది ఫస్ట్ సాఫ్ట్ స్కిల్, యువర్ ప్రజెంటేషన్ అబౌట్ యువర్ సెల్ఫ్. సెకండ్ సాఫ్ట్ స్కిల్ ఏంటంటే పర్సివరెన్స్. పీపుల్ లుక్ అబౌట్ హౌ లాంగ్ కెన్ దిస్ పర్సన్ సస్టైన్. ఆ పర్సివరెన్స్ అనేది ప్రతిరోజు మనకు సక్సెస్ రావాలని చెప్పాను నేను. సో సక్సెస్ రావాలంటే మేబీ కొన్నిసార్లు 3 years పనిచేయాలి, కొన్నిసార్లు 10 సంవత్సరాలు పనిచేయాలి. ఆ 10 సంవత్సరాలైనా మీరు పెట్టుకున్న టార్గెట్ కోసం పనిచేస్తే దాన్ని పర్సివరెన్స్ అంటారు. ఆ పర్సివరెన్స్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ నేను 2 years ఇంట్లో కూర్చున్నాను, ఇంట్లో నాకేం జరగట్లేదు అని నేను ఇక్కడే కట్ చేశాను అనుకోండి, నేను అనుకున్న టార్గెట్ నేను రీచ్ అవ్వలేను. అది వెరీ ఇంపార్టెంట్. సో పర్సివరెన్స్ అండ్ దెన్ యువర్ ప్రజెంటేషన్ లేయర్ యాజ్ పార్ట్ ఆఫ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్. ఆ ప్రజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ మే బి వెరీ గుడ్ ఇన్ కమ్యూనికేటింగ్, బట్ వాట్ యూ ప్రజెంట్ టు ది అదర్ పర్సన్ actually decides what you can achieve or what kind of person you are at that moment. That's very important because you only get a moment to prove yourself. థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుమల రావు గారు. మీరు మా కోసం ఈ సెక్షన్ కోసం టైం తీసుకున్నారు. చాలా చక్కగా ఐటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, జాబ్ ఆపర్చునిటీస్ చెప్పారు, ఫ్యూచర్ ఎలా ఉంది, ఇంకా ఇందులో మహిళల కోసం, పర్సన్ విత్ డిసబిలిటీ వాళ్ళ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఛాలెంజెస్ ఏమున్నాయి, మా కోసం మీరు కూడా బ్రేక్ చేశారు. ఈ ఆల్ ఇన్ఫర్మేషన్ మన జనరేషన్కి చాలా ఉపయోగం ఉంటుంది, మన యూత్కి చాలా అవసరం పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్. నమస్కారం. నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ షో. టేక్ కేర్. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం కలుద్దాం ఈ సెక్టర్లో పనిచేసిన యంగ్స్టర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్. హలో, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నా పేరు సాయి చరణ్. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. మా ఫాదర్ పేరు డాక్టర్ ఎం ప్రసాదరావు గారు. ఆయన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి అసిస్టెంట్ డైరెక్టర్. మా మదర్ పేరు అరుణకుమారి అండ్ తను హోమ్ మేకర్. మా తమ్ముడి పేరు చంద్రమౌళి. తను రిమ్స్ ఒంగోలు కాలేజ్లో మెడిసిన్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. నేను జేఎన్టీ విజయనగరంలో నా బీటెక్ కంప్లీట్ చేశాను 2016లో, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్. అండ్ ప్రెసెంట్ నేను ఇప్పుడు బ్రాడర్స్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్లో సీనియర్ బ్లాక్ చైన్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ 2017 జనవరిలో జాయిన్ అయ్యాను. సో 4 years, ఆల్మోస్ట్ 4 yearsగా నేను అక్కడే వర్క్ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి నేను బ్యాడ్మింటన్ ఆడతా అండ్ సమ్టైమ్స్ ఖాళీ టైంలో సాంగ్స్ కూడా వింటుంటా. అండ్ నా స్ట్రెంగ్స్ వచ్చేసి ఐఎమ్ హార్డ్ వర్కర్. ఏదైనా ఒక టాస్క్ ఇస్తే అది ఖచ్చితంగా దాని డెడ్లైన్ లోపు కంప్లీట్ చేయాలనే ట్రై చేస్తాను ఎప్పుడైనా. అండ్ ఇప్పటి వరకు ఆల్మోస్ట్ అన్ని టాస్క్స్ నేను డెడ్లైన్లో కంప్లీట్ చేశాను. ఓకే, సో నేను చిన్నప్పటి నుంచి వీడియో గేమ్స్ అన్నీ ఎక్కువ ఆడేవాడిని, అంటే బిలో 5th క్లాస్ వరకు.
సో 6th క్లాస్లో మా డాడీ నాకు కంప్యూటర్ కొని ఇచ్చారు. సో కొన్నాక నేను నార్మల్గా దాంట్లో గేమ్స్ ఆడేవాడిని, బట్ దాంతోపాటు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. లైక్ హార్డ్వేర్ కానీ దాన్ని పార్ట్స్ చూడడం అలా చేసేవాడిని. అప్పుడు మా ఫాదర్ ఏంటంటే ఓకే వీడికి కంప్యూటర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉందని అన్న ఫీలింగ్ ఉండేది తనకి. తర్వాత నేను ఇంటర్ ఎలా అంటే నేను చిన్నప్పటి నుంచి మ్యాథ్స్లో టాపర్ని. సో అలా ఎంపీసీ తీసుకున్నా. సో బీటెక్లో ఏ బ్రాంచ్ అని వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తీసుకో, సో దట్ నీకు కంప్యూటర్స్ ఇంట్రెస్ట్ అని మాకు తెలుసు. ఒకవేళ ఆ టైంలో అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కానీ ఏమైనా బాగాలేదు అలా ఏమైనా అనిపిస్తే నీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది, అలా కాకుండా నువ్వు డైరెక్ట్గా కంప్యూటర్ సైన్సే తీసుకుంటే నీకు ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పారు. సో ఆ విధంగా నేను ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బ్రాంచ్ తీసుకున్నా. బట్ ఫైనల్గా ఏంటంటే వచ్చాక అప్పటికి సాఫ్ట్వేర్ ఫీల్డ్ బాగుంది అండ్ నాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది నేను ఇలా జాబ్ కొట్టగలను అని. అందుకని బీటెక్ అయిపోయాక నేను మళ్ళీ కోర్సెస్ అని నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్న సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేసి ఫైనల్గా అప్పట్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏమున్నాయి అన్నది చూసుకొని దాన్ని బట్టి ఒక బ్లాక్ చైన్ అన్నది ఒక ఫీల్డ్ తీసుకున్నా. సో ఆ ఫీల్డ్లో ఫ్రెషర్గా ఈ కంపెనీ బ్రాడరేజ్ కంపెనీలో పొజిషన్స్ ఉన్నాయని నాకు తెలిసింది. సో దానికి అప్లై చేసి అలా ఆ కంపెనీలో జాబ్ వచ్చింది. సో అది నాకు కెరీర్. ఓకే, సో ఎడ్యుకేషన్కి వస్తే ఐటీ సెక్టర్ కోసం నేను బీటెక్ చేశా. సో వన్స్ బీటెక్ అయ్యాక నేను మళ్ళీ సి ప్రోగ్రామింగ్ని రివైజ్ చేస్తూ అప్పటి ఎమర్జింగ్ టెక్నాలజీస్ లిస్ట్లో చూస్తే బ్లాక్ చైన్, AWS క్లౌడ్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి ఉన్నాయి. సో వీటన్నిటిలో నాకు బ్లాక్ చైన్ అనేది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో దానివల్ల ఏంటంటే నేను బ్లాక్ చైన్ కోసం మళ్ళీ రీసెర్చ్ చేస్తూ అలా గూగుల్లో వేరే వేరే కోర్సెస్ అన్ని చూసి దాని గురించి ఎక్స్ప్లోర్ చేశాను. సో తర్వాత బ్రాడరేజ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్లో ఇలా ఫ్రెషర్స్కి ఓపెనింగ్ అని తెలిసింది. సో అదే నాకు బెస్ట్ ఆపర్చునిటీ అనిపించి ఇంకా ఆ పొజిషన్కి అప్లై చేశాను. సో ఫ్రెషర్కి ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఆల్మోస్ట్ అన్ని నేను బ్లాక్ చైన్లో నాకు ఉన్నాయని చెప్పి అలా ఆ పొజిషన్ని నాకు ఇచ్చారు. సో నేను నేర్చుకున్న స్కిల్స్ అయితే అప్పట్లో ఓన్లీ సి లాంగ్వేజ్ అండ్ బ్లాక్ చైన్. సో ఐటీ సెక్టార్కి రావడం అనేది నా ఓన్ ఇంట్రెస్ట్ అండ్ దెన్ ఇప్పుడు బ్లాక్ చైన్ ఫీల్డ్లో వర్క్ చేయడం కూడా నా ఇంట్రెస్ట్తో వచ్చాను. సో ఇప్పుడు నేను అది చాలా కరెక్ట్గా ఆ స్టెప్ తీసుకున్నా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే మార్కెట్లో బ్లాక్ చైన్కి చాలా మంచి డిమాండ్ ఉంది అండ్ ఇప్పుడు మా కంపెనీ చేస్తున్న ప్రోడక్ట్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. సో ఇప్పుడు నేను డెవలప్మెంట్లో బ్లాక్ చైన్ తీసుకొని చాలా మంచి పని చేశాను అనిపిస్తుంది. అండ్ దెన్ నెక్స్ట్ 5 yearsలో ఎలా ఉండాలనుకున్నా అంటే ఇప్పుడు ప్రెజెంట్ నేను ఒక సీనియర్ బ్లాక్ చైన్ డెవలపర్ని. సో నన్ను లీడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే నేను లెర్నింగ్ స్టేజ్లో ఉన్నా. సో ఆయన చేస్తున్నవి ఏంటి, అసలు రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి అని చెప్పి బోత్ టెక్నికల్గా నా వర్క్లో నేర్చుకుంటున్నా అండ్ లీడర్షిప్ స్కిల్స్ కోసం నేను ఆయన దగ్గర నేర్చుకుంటున్నా. సో నెక్స్ట్ 5 yearsలో నేను ఒక లీడ్ని అయ్యి ఒక ప్రాజెక్ట్ మొత్తాన్ని లీడ్ చేయాలని అనుకుంటున్నా. అండ్ దెన్ నా టెక్నికల్ స్కిల్స్ని కూడా బాగా ఇంప్రూవ్ చేసుకొని ఒక ఆర్కిటెక్ట్ లెవెల్లో ఉందాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ చాట్ పైన గూగుల్ ఫామ్ కనబడుతుందచ్చు. ఆ ఫామ్ని మీరు ఫిల్ చేసి మీ ప్రశ్నలు మాకు పంపించండి. మా కెరియర్ గైడ్స్ మీకు కాల్ చేసి మీ ప్రశ్నలకు జవాబు ఇస్తారు మరియు కెరియర్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ అని రిసోర్సెస్ చూడడానికి మర్చిపోకండి. దానివల్ల మీకు ఐటీ సెక్టర్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మళ్ళీ కలుద్దాం సచ్ హోంగే సప్నే తెలుగు ఎపిసోడ్లో. అప్పటి వరకు సేఫ్గా ఉండండి.